క్షమించండి. చిన్న టెక్నికల్ ఎర్రర్ జరిగింది. సో, దానికోసము ఆ లైవ్ కట్ చేసి మళ్ళీ మనము లైవ్ స్టార్ట్ చేసుకున్నాము. సో, వీక్షిస్తున్న సహోదరి సహోదరులకిను, మరి భవిష్యత్తులో వీక్షించబోయే వారికిను, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మరందరం కూడా ఈ ఉదయకాల సమయంలో తన మాటలను ధ్యానించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం ప్రవేశించుకుందాం. పరిశుద్ధ మహోన్నత కృప కలిగిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలను ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. మరి యొక్క సమయంలో ఎంతమంది అయితే తండ్రి మీ యొక్క మాటల్ని వింటున్నారో చూస్తూ ఉన్నారో వాళ్ళందరి బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, ఇక భవిష్యత్తులో ఎంతమందికి అయితే ఈ వాక్యాన్ని నువ్వు చేర్చడానికి సంకల్పించున్నావో వాటిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మరి విన్న వాక్యము ఏమాత్రము కూడా నిష్ప్రయోజనంగా వెనుకకు మరలదు గనక, సో ఆ యొక్క మాటలను బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నీదైనటువంటి ఒక ఆశీర్వాదాలతో నింపి ముందుకు నడిపించమని నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరిట నిన్ను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో లైవ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ డిలే అయిపోయింది. మరి సాంకేతికమైనటువంటి ఒక తప్పిదం జరిగిన కారణంగా లైవ్ని మళ్ళీ మనము టోటల్ లైవ్ని డిలీట్ చేసేసి కట్ చేసి ఫ్రెష్ లైవ్ స్టార్ట్ చేస్తున్నాము. సో సమయం ఇప్పటికే మించిపోయింది కాబట్టి డైరెక్ట్ వాక్య భాగంలోకి మనం ప్రవేశించుకుందాం. బ్రదర్, ఓకేనా బ్రదర్? మీరేమైనా చెప్పాలనుకున్నారా? బ్రదర్, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది. ఇంతకు ముందు అస్సలు వినపడలేదు. చాలా సార్లు ట్రై చేస్తాను. అవును బ్రదర్. ఓకే, కంటిన్యూ. యా బ్రదర్. సో ఈరోజు మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి ఒక మాటను కోట్ చేసుకుంటూ మన వాక్య ధ్యానంలోకి ముందుకెళ్దాం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సో సొలొమోను గారు ఈ మాట చెప్పటం ద్వారా సోమరులతో మాట్లాడుతూ ఉన్నట్లుగాను, ఆయన చీమలు జీవించే విధానాన్ని గనక మనం చూడగలిగితే వాటి నుంచి దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్తున్నాడా నేను. మరి ముఖ్యంగా వాటికి ఒక జడ్జ్ కానీ, ఒక సూపర్వైజర్ కానీ, ఒక హెడ్ కానీ ఇలా ఎవరూ లేకున్నా కూడా అవి పనిచేస్తాయని, వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయని, కోతకాలమందు ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాయని ఈ యొక్క సొలొమోను గారు ఆ బైబిల్ ధ్యానిస్తున్నటువంటి బైబిల్ పాఠకులమైన మనల్ని, తండ్రి మాటల పట్ల ఆసక్తి ఉన్న మనల్ని ఒక ఆసక్తికరమైన చర్చ వైపు దారితీస్తా ఉన్నాడు. సో సృష్టిలో దాదాపు అతి చిన్న ప్రాణుల్లో ఒకటైనటువంటి చీమల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చీమల వైపు మీరు చూడండి, సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ హ్యాండ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ ప్రాణుల నుంచి, ఆ చీమల నుండి మనకి ఏదో నేర్చుకోవాల్సిన అంశం ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ రకంగా మాట్లాడడం ద్వారా మన ఫోకస్ ని చీమల వైపు ఆయన మారుస్తూ ఉన్నాడు, మళ్ళిస్తూ ఉన్నాడు. ఏంటది? సాధారణంగా లోకపరమైన నాలెడ్జ్ మనకు ఉంది. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో వీటిలో చదువుకున్నాం మనం. నాకు బాగా గుర్తు, రాణి చీమలని, శ్రామిక చీమలని, ఇలా చీమల్లో తమను విభజించుకొని జీవిస్తాయి. అలాగే ఈ భూమి మీద దాదాపు ఇప్పటి వరకు 13 నుండి 14,000 రకాల చీమలు ఉన్నాయి. సో ఇవి డజన్ల దగ్గర నుండి లక్షలు కూడా కొన్ని డిఫరెంట్ సమూహాలుగా, అంటే లక్షల వరకు కూడా ఒక కాలనీస్ గా, ఒక సమూహాలుగా ఈ చీమలు జీవిస్తాయి. అలాగే ఇవి ఒకదాంతో ఒకటి శబ్ద తరంగాల ద్వారాను, స్పర్శ ద్వారాను, ఆ తర్వాత స్మెల్స్ ద్వారా కూడా ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాలని కలిగి ఉంటాయి. ఈ రకంగా చీమలు జీవిస్తాయి. దాదాపు 13,000 to 14,000
టైప్స్ ఆఫ్ చీమలు అనేటివి భూమి మీద ఇంతవరకు కనుగొనబడ్డాయి. మనిషి కనుగొనలేనిటువంటి జాతులు ఏమైనా ఉంటే అవి ఉండొచ్చు కాక మనకు తెలియదు. సో ఇప్పుడు మొదటి పాయింట్ ఏమిటి అని మనం జాగ్రత్తగా ఇదే సొలొమోన్ గారు 6వ అధ్యాయం 6వ వచనంలో చీమల గురించి జ్ఞాపకం చేశారు కదా! ఇదే సొలొమోన్ గారు మళ్ళీ మన దృష్టి ఒక చోట చీమల వైపు పంపిస్తా ఉన్నాడు. ఆలోచించండి అని చెప్పేసి చీమల వైపుకు పంపిస్తా ఉన్నాడు. అదేమిటో కూడా మనం ఆలోచిద్దాం. ఒక్క నిమిషం. ఒక్క సెకండ్ అండి. యాహ్! నాగరాజు గారు మీరు యాడ్ అయ్యారనుకుంటున్నాను. బట్ స్టేజ్ మీద కనిపించట్లేదు. ఓకే. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో చీమల గురించి మాట్లాడినటువంటి సొలొమోను గారు మళ్ళీ 30వ అధ్యాయం 25వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, చీమలు బలము లేని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకొనును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రెండోసారి కూడా చీమల గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. సో విషయం ఏమిటంటే మనం జ్ఞాపకం చేసుకున్న రీతిలో, మనం అర్థం చేసుకోగలిగిన రీతిలో దాదాపు బైబిల్‌లో మనం చాలా సార్లు మాట్లాడుకొని ఉంటాం. సహోదరులు మనతో చెప్పుకున్నారు. మనం చాలా సార్లు చర్చించుకొని ఉంటాం. అదేమిటి అంటే బైబిల్‌లో ఏదైనా ఒక విషయం చెప్పాడు అంటే దేవుడు, దాని వెనక ఔట్ అండ్ ఔట్ మీనింగ్ కాదు గానీ, ఔట్ అండ్ ఔట్ మీనింగ్ మనం ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమరి చీముల యొద్దకు వెళ్ళుమనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఔట్ అండ్ ఔట్ ఏంటి, సోమరి చీములు చూడు ఎంత బాగా పనిచేస్తాయో, సో వాటి దగ్గరికెళ్ళి తెలుసుకో, జ్ఞానం ఉంది వాటిలో అని చెప్పేసి ఒక మీనింగ్ కనిపిస్తూ ఉన్నప్పుడు, కాస్త ఇన్ డెప్త్ ఎళ్ళినప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడని మనకు అర్థమవుతది. సో, అలాంటి ఒక జ్ఞానము ఏముందో మనం ఆలోచిద్దాము. మొదటి విషయం ఏమిటంటే, చీములకు సంబంధించి అవేం చేస్తాయట, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సామెత గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడాం. అలాగే 30 అధ్యాయం 25వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటి? అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకొనును అనే మాట. 6వ అధ్యాయము 8వ వచనంలో అవి వేసవి కాలం ముందు ఆహారాన్ని సిద్ధపరచుకొని సొలొమోను గారు ఏదైతే కోట్ చేశారో, అదే మాట 30వ అధ్యాయం 25వ వచనంలో కూడా కోట్ చేస్తూ, వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చీమల నుంచి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటని మనం జాగ్రత్తగా చీమల గురించి ఆలోచించినప్పుడు, మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఆ మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వేసవి కాలం ముందు తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. అంటే ఎప్పుడైతే పని చేసే అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడు పని చేస్తే ఫలితం ఉంటుందో, ఆ టైంలో చీమలు ఏం చేస్తా ఉన్నాయి, పని చేస్తా ఉన్నాయనే మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చీమలు. సో, అవి ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు వాయిదా వేయకుండా, సర్లే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేయకుండా పనిని చీమలు ఏం చేస్తా ఉన్నాయి, పని చేస్తూ ఉన్నాయి అనే మాటని ఇక్కడ గమనించగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన గురించి మాట్లాడుతూ, తన శిష్యుల గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. వేసవి కాలంలో చీమలు పనిచేస్తాయని తెలుసుకున్నాం గదా! అలాగే ఇక్కడ ప్రభువు వారు ఏమంటున్నారు? పగలున్నంత వరకు అంటే చీమల లాంగ్వేజ్‌లో మనం మాట్లాడాలంటే వేసవి కాలంలో. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునూ పని చేయలేడు. చీమల జీవిత పరిభాషలో మనం మాట్లాడాలి అంటే, అవకాశం ఉన్నప్పుడు చీమలు పనిచేస్తాయి. సో, మనకు అవకాశం ఎప్పుడు? పగలున్నంత వరకు మనం పని చేయాలి. రాత్రి రాబోతూ ఉంది. అప్పుడెవ్వడు పని చేయలేడు. చేయాలనుకున్నా అవకాశం ఉండదు అని జెప్పేసి ప్రభుల వారు ఇక్కడ హెచ్చరిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ చీమలను చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు అవి పనిచేస్తాయి. వాయిదా వేయకుండా మనం పనిచేస్తాయి అని చెప్పేసి అర్థం. ఏం పని చేస్తున్నాయి అవి? తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి.
వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. అవకాశం ఉన్నప్పుడు తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి అని చెప్పేసి చీమల గురించి సొలొమోన్ గారు ప్రస్తావించారు గదా! మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆహారాన్ని సిద్ధం చేసుకున్నారట. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఒక ఆహారం ఉందట. అదేమిటి ఆయన పగలున్నంత వరకు అంటే ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఆయనేం చేశాడు? ఆహారాన్ని సిద్ధం చేసుకొని పనిలోనే ఉన్నాడు. ఏమిటి ఆ ఆహారం? యేసుక్రీస్తు ప్రభుల వారి ఆహారం ఏమిటి? యోహాను సువార్త 4 అధ్యాయము 32 వచనము. యోహాను సువార్త 4 అధ్యాయము 32 వచనము. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులతో అన్నాడట ఆయన. మీకు తెలియని ఫుడ్ నాకుంది. నేను తినాల్సిన ఫుడ్ వేరు అని చెప్పేసి ఆయన అన్నారు. అన్నప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను, నేమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మీకు తెలియని ఆహారం నాకుంది అని ఈయన అంటూ ఉంటే, అరే ఎవరైనా ఏమైనా ఆహారం తెస్తారేమో ఈయనకి, మనకు తెలియని ఆహారం ఏమైనా తెస్తారేమో అని శిష్యులు అనుకున్నారు. అప్పుడు ప్రభువు వాళ్ళకి క్లారిటీ ఇస్తా ఉన్నాడు. 34 వచనం యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనము. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీమలు అక్కడ తమకు సమయం ఉన్నప్పుడు, తమకు అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు కాదు. తమకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేస్తా ఉన్నాయి. వాయిదా వేయకుండా తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభువు చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఆహారం ఉంది. ఏమిటి ఆహారం అంటే తండ్రి పని నెరవేర్చటము నాకు ఆహారము. ఆయన పనిచేస్తా ఉన్నాడు. వాయిదాలు వేయకుండా పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ చేసేది రేపు చేద్దాం, రేపు చేసేది ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి వాయిదాలు వేయకుండా పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 మరియు 16 వచనములు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దినములు చెడ్డవి గనక వేసవి కాలంలో చీమలు పనిచేస్తాయి. నాకు ఆహారం ఇవ్వబడింది అని చెప్పేసి, ఆహారం ఏమిటి? తండ్రి పని నెరవేర్చటం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడిన మాటను మనం చూసుకున్నాం. ఇప్పుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దినములు చెడ్డవి కనుక మీకు పనిచేసే అవకాశం రాని దినాలు ఉండొచ్చు. రాబోతూ ఉన్నాయి. రాత్రి రాబోతూ ఉంది. పని చేయండి. సమయమును సద్వినియోగము చేసుకుంటూ మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ప్రతి టైంని, ప్రతి క్షణాన్ని. ఇక్కడ అందరం ఏమనుకుంటామంటే అండి, ఒక దాదాపు అందరం ఇన్ ద సెన్స్ 99.9% ఆఫ్ ది క్రిస్టియన్‌డమ్ క్రైస్తవ సమాజం ఏమనుకుంటూ ఉంది అంటే, ఈ పని చేయటం అంటే ఉదయకాలంలో వాక్యం చెప్పటము, వాక్యం వినటం అనుకుంటుంది. రాత్రి కాలంలో చర్చ్‌లోకెళ్ళి 10 మంది ఉంటే 10 మందికి వాక్యం చెప్పడం అనుకుంటుంది. 10 మంది బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చి కూర్చొని వినటం అనుకుంటుంది. తండ్రి పని చేయటము అని ఆహ్, అనే ఒక నిర్వచనం మారిపోయింది ఇవాళ. కేవలం ఆదివారం మాత్రమే అనుకుంటుంది కొంత సమాజం. కానీ ప్రియ సహోదరి, సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడెప్పుడు పని చేశారో, ఆయన ద్వారా మనం ఏదైతే హెచ్చరింపబడ్డామో సమయమును పోనీయక, అంటే ఆదివారమును పోనీయక కాదు. ఆదివారమును పోనీయక, సోమవారమును పోనీయక, ప్రతి వారము పోనీయక, ప్రతి గంట పోనీయక, ప్రతి క్షణము పోనీయక. ఎప్పుడైతే నువ్వు స్పృహ కలిగి ఉంటావో, నీ వృత్తి సంబంధమైన జీవితంలోను, నువ్వు ఫ్రెండ్స్‌తో గడుపుతున్నప్పుడు, బంధువులతో గడుపుతున్నప్పుడు, వృత్తిలో గడుపుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నీ శ్వాసలో పైకి కిందికి ఆ గాలి వెళ్తా ఉంటుందో ప్రియ సహోదరి, సహోదరులారా, నువ్వు నిద్రించేటప్పుడు తప్ప నీ స్పృహలో ఉన్న ప్రతి క్షణం కూడా తండ్రి పని చేయాల్సినటువంటి ఒక ఆహారం నీకు ఉంది. అదే ఆహారాన్ని నువ్వు తినాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఇవాళ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చీమను పోలుస్తూ, చీమలు పని చేసే విధానాన్ని ఉటంకిస్తూ సొలొమోను గారు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పని చెయ్యి, పని చెయ్యి, పని చెయ్యి అని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. కేవలం చెప్పటం కాదు, చేయటం కూడా ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చూసారా? అవకాశం ఉన్నప్పుడు పని చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ యాంట్స్. చీమల జీవితము నుండి సొలొమోను చెప్పినట్లు జ్ఞానము తెలుసుకో అంటున్నాడు కదా! ఆ తెలుసుకోవటంలో మొదటి పాయింట్ ఏమిటి అంటే, అవకాశం ఉన్నప్పుడే పని చేయాలి. ఇన్ ద సెన్స్ నాకెప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేయటం కాదు. మన ప్రతికూల సమయంలోను, మన అనుకూల సమయంలోను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక రెండో పాయింట్ ఏమిటో చూద్దాం. మొదటిది ఏమిటది?
మన ప్రతి టైంలో కూడా మనం పని చేయాలనే విషయాన్ని, ఎప్పుడైతే సమయం ఉందో మనకి ఇవ్వబడింది ఈ శరీరంలో మనం ఎప్పుడైతే ఉన్నామో మనం పని చేయాలని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏమిటంటే చీమలు డజన్ల సమూహాలుగా అంటే ఒక్కొక్క సమూహంలో 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. కొన్ని సమూహాల్లో లక్షల లక్షల చీమలు కూడా కలిసి జీవిస్తాయి. ఇక్కడ మనుషులు ఆలోచిస్తే ఆహ్, ఒక ఇల్లే తీసుకుందామండి. ఒక ఇల్లే తీసుకుందాం. సింపుల్‌గా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ఇంట్లో కొంతమంది పని చేస్తారు. కొంతమంది పని చేయరు. కొన్ని కొన్ని సమూహాల్లో. కొన్ని కొన్ని సారీ ఇళ్ళల్లో. కానీ చీమల్లో అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల్లో ఒక సమాజంలో సోమరులుగా చాలా మంది ఉండిపోతారు గదా! కానీ చీమలు కొన్ని లక్షల సమూహాలుగా జీవిస్తున్న కాలనీస్‌లో కూడా, సమూహాల్లో కూడా ప్రతి చీమ పనిచేస్తుంది. ఏ ఒక్క చీమ సోమరిగా ఉండదు. ప్రతి చీమ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త స్థావరం ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమూహానికి ఆహారాన్ని వెతకాలి. ఆ వెతికిన ఆహారాన్ని ఆ స్థావరానికి చేర్చాలి. సో, ఏ చీమకు అంటే రాణి చీమని, శ్రామిక చీమలని ఇవన్నీ నేర్చుకున్నాం కదా! ప్రతి చీమ కూడా తమ వంతు బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాయి తప్పిస్తే, ఏ చీమ కూడా సోమరిగా ఉండదు. సో, మనకివ్వబడిన బాధ్యత ఏమిటి? మనము కూడా ప్రభు శరీరంలో భాగమై ఉన్నాం. ప్రతి అవయవం కూడా ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఈ యొక్క శరీరంలో ఉంచాడు కదా! మరి ప్రభువు శరీరంలో భాగమై ఉన్న మనము కూడా ఏం చేయాలి? ఎవ్వరం కూడా సోమరిగా ఉండే అవకాశము లేదు. చీమను చూసి తెలుసుకో అంటున్నాడాయన. చీమను చూసి తెలుసుకో. నువ్వు సోమరిగా ఉండకు. తండ్రి ఏ పనైతే నీకు అప్పగించాడో, ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మనం టెక్స్ట్ బుక్‌లో నేర్చుకున్న లెసన్ ఏంటో తెలుసా? భూమి మీద మనం సోమరిగా ఉండకూడదు. మనం పని చేయాలి, సంపాదించుకోవాలి, పోషించుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా! దీనిలో ఆత్మ సంబంధమైన లెసన్‌ని మనం అర్థం చేసుకుంటున్నాం. తండ్రి ఏ ఆహారం అయితే మనకిచ్చాడో, తండ్రి పని అనేటువంటి ఆహారం ఏదైతే మనకిచ్చాడో ఓకే. ఒక్క నిమిషం సోదరి గారు. క్షమించండి. తండ్రి ఏ ఆహారం అయితే మనకిచ్చాడో, ఆ ఆహారాన్ని మనం తినాలి. అంటే ఆ పనిని నెరవేర్చాలి అనేటువంటి మాట మనము అర్థం చేసుకోగలిగాలి. అదే కదా ఆయనన్నాడు, "నా పనేంటి? నా ఆహారం ఏంటి? తండ్రి అయిన పని తండ్రి పనిని నెరవేర్చడం అన్నది." అలాగే సమూహంలో మనం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సోమరిగా ఉండటానికి అవకాశము లేదు అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి. చీమల నుంచి మనం అది నేర్చుకోవాలి. ఏం చేయాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అలాగే 16వ వచనం కూడా. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చీమ ఎలా పనిచేస్తది? ఏ ఒక్క చీమ సోమరిగా ఉండదు కదా! అలాగే మనం కూడా ఏం చేయాలట, తన పరిమాణము చొప్పున ఏ చీమ కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా, తన పని ఏదో అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అలాగే మనం కూడా క్రీస్తు సంఘములో అనగా శరీరములో సభ్యులముగా ఉన్నప్పుడు, మనం కూడా మన పరిమాణము చొప్పున మనం పని చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సహోదరి, సహోదరులారా. మరి మూడవ భాగం ఏమిటి చీమల నుండి మనం నేర్చుకుంటున్నది అంటే, మనం ఆలోచిస్తే చీమలు క్షమించండి. లింక్ అడుగుతూ ఉన్నారు వేరే సహోదరి. నేను కొద్దిగా ఆ లింక్‌ని షేర్ చేసి సో, ఆ చీమలు ఎలా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఒకదాని నుండి ఒకరికి సహాయం చేసుకునే విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ చీమలు ఒకదాని నుండి ఒకరికి సహాయం చేసుకోవటము చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆహ్, ఉంటుంది. ఏం చేస్తాయంటే అవి
ఆహారాన్ని వెతకడానికి ఇప్పుడు చీమలు బయలుదేరుతాయండి. ఆ చీమలు బయలుదేరినప్పుడు తమ స్థావరానికి దారిని ఎలా తెలుసుకుంటాయి? వెనక్కి మళ్ళీ సేమ్ రూట్‌లో వెనక్కొచ్చేస్తాయి గదా! ఎలా తెలుసుకుంటాయంటే, అవి వెళుతూ ఉన్నప్పుడు ఏం జేస్తాయంటే, ఆ చీమలు ఆహారాన్ని వెతుకుతూ వెళ్తూ ఉన్నప్పుడు, అవి వెళ్ళిన రూట్‌లో ఓ రకమైనటువంటి ఒక అదేమంటారు, ఒక రసాయనాన్ని వదులుతాయన్నమాట. సో, వెనకాల వస్తున్న చీమలు మీరు చూస్తే చీమలు ఎంత లైన్‌గా ఎళ్తా ఉంటాయండి. అంటే క్రమశిక్షణగా ఎళ్తా ఉంటాయి. దాని వెనకున్న సీక్రెట్ ఏమిటంటే, చీమలు ఆ లైన్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక రసాయనాన్ని వదులుతూ వెళ్ళిపోతూ ఉంటాయవి. వెనక చీమలకి ఒక ఆనవాలిస్తాయవి. ఈ లైన్‌లో మీరు రండి అని జెప్పేసి. అంటే ఒకదాని నుంచి ఒకటి చీమలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటాయంటే, ఒక అద్భుతమైన రీతిలో కోఆర్డినేట్ చేసుకుంటాయి. మనం ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాం. బైబిల్‌కి సంబంధం లేకుండా గడిపిన జీవితంలో కూడా చాలా సార్లు మనం అనుకుంటాం. అబ్బా! చీమలు ఇంత స్ట్రెయిట్‌గా ఎలా ఎళ్తావబ్బా! అని మనకు డౌట్ వచ్చి ఉంటది. జ్ఞానం తెలుసుకోమంటున్నాడు సొలొమోన్ గారి ద్వారా దేవుడు. ఏమిటా జ్ఞానము అంటే, అవి వెళ్తూ ఉన్నప్పుడు వాటి ఆనవాలు వదిలితే వెనకున్న చీమ కరెక్ట్‌గా అదే రూట్‌ని ఫాలో అవుతూ వెళ్ళిపోతా ఉంటది. నంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు గమనిస్తే చీమలకి గ్యాప్ వచ్చినప్పుడు ఒక ఫ్రంట్‌లో ఉన్న చీమ ఆగిపోద్ది. అంటే వెనకున్న చీమ ఎంత దూరంలో ఉంది గ్రహించగలిగి, తన వేగాన్ని స్లో చేసుకొని మళ్ళీ వెనక చీమ వచ్చినప్పుడు టక్కని స్పీడ్ ఎళ్ళిపోతది. మీరు గమనించండి. ఇవాళ కూడా గమనించండి మీరెక్కడైనా చూస్తే. సో, అలాంటి పని విధానంలో అవి పనిచేస్తాయి. సో, జాగ్రత్తగా దీని నుండి సొలొమోన్ గారు ఏం నేర్చుకోమంటున్నారు? మనం చేస్తున్న పని మీద మనకు ఒక శ్రద్ధ ఉండాలి. మనం ఏదైతే తండ్రి పని మనం చేస్తా ఉన్నామో, మన చుట్టూ ఉన్న సమాజంతో మనకు కనెక్టివిటీ ఉంటుంది కదా! ఆ కనెక్టివిటీ ఉంటున్నప్పుడు ఎవరైతే ఫాలో అవుతున్నారో దేవుని సత్యాన్ని, వారు ఏ స్థాయిలో ఉన్నారో మనం గమనించుకుంటూ ఉండాలి. మనము ఏ స్థాయిలో ఉన్నామో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. దీనికి తార్కాణము, దీనికి ఆధారం ఏమిటి? కేవలం బైబిల్ మాత్రమే. సో, ఆ వాక్యాన్ని చూసినప్పుడు మాత్రం మనకు అర్థమవుతా ఉంటది. మనం ఎక్కడున్నామని జెప్పేసి. ఆ వాక్యాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే మన తోటి సహోదరీ, సహోదరులు ఎక్కడున్నారని మనకు అర్థమవుతది. మనకన్నా ముందున్నారా? ముందెళ్లి పరిగెట్టాలి. మనకన్నా వెనక ఉన్న వాళ్ళని మనం క్యాచ్ అంటే వాళ్ళు అందుకునేలాగా మనం ఉండాలి. ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలని జెప్పేసి ఈ మాట ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కదా! సో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ వెనక ఏ చీమలు ఫాలో అవుతున్నాయో, నేను ఆ భాషలో చెప్తున్నా అర్థమవ్వటానికి అంతే. నేనెవరిని కూడా చీమలని ప్రస్తావించట్లేదు. అర్థమవ్వటానికి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. ఆ చీమలు తమ వెనుకున్న చీమలను తమను గుర్తించటానికి, తమ వెంబడి నడవటానికి ఏ రకంగా అయితే తమ ఫుట్ స్టెప్స్‌కి సంబంధించి ఒక రసాయనాన్ని వదిలి వెళ్ళాయో, తండ్రైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన అడుగుజాడలు వెళ్ళినట్టుగా మనం పేతురు పత్రికలో జ్ఞాపకం చేసుకున్నాం కదా! ఆ అడుగుజాడలు వదిలెళ్ళాడు. ఆ ఆనవాలు ఎవరు గుర్తించగలరు? కేవలము ఆయన శరీర సభ్యులు మాత్రమే గుర్తించగలరు. అలాగే ఎలా ఫాలో అవ్వాలో కూడా ఆయన చెప్పాడు. ఆ గుర్తులు మనకిచ్చాడు. వాటిని మనం ఫాలో అవుతున్నాం. ఆ ఫాలో అవుతున్న మనము, మన తోటి సభ్యులను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మనం సరైన రూట్‌లో వెళ్తున్నామా? ఆ ఆహారం అనేటువంటి పని ఏదైతే ఉందో, ఆ పని రూట్‌లో కరెక్ట్‌గా వెళ్తున్నామా? మన తోటి సహోదరి, సహోదరులు ఎలా ఫాలో అవుతున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారనే ప్రతి అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి అని జెప్పేసి, ఈ యొక్క చీమల నుండి మనం తెలుసుకోవాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏం అర్థం చేసుకున్నాము? సమయం ఉన్నప్పుడు పని చేయాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం కదా! అలాగే రెండో పాయింట్ ఏమిటంటే, ఏ చీమ కూడా సోమరిగా ఉండదు. అలాగే మనం కూడా ఆయన పని చేయటంలో ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదని మనం అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడు ఒకవేళ సమయం లేదు అన్నప్పుడు సమయాన్ని చిక్కించుకొని కూడా మనం పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పగలున్నప్పుడు మాత్రమే మనం పని చేయగలము అని చెప్పేసి ప్రభువు చెప్పాడు. వేసవి కాలంలో చీమలు పని చేస్తాయి. పగలున్నప్పుడు మనం పని చేయాల్సిందే. చేయడానికి బద్ధులమై ఉన్నాము. ఆజ్ఞాపించబడ్డామనే మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, చీమలు ఎన్ని లక్షల సమూహాలుగా ఉన్నా, ఒక్కొక్క సమూహంలో వేలుంటాయి, పదులుంటాయి, లక్షల చీమలుంటాయి. ఎంత పెద్ద సమూహమైనా, ఎంత చిన్న సమూహమైనా ఒక స్వార్థరహితమైనటువంటి ఐక్యత కలిగి ఉంటాయి. స్వార్థరహితమైనటువంటి ఐక్యత. మీరు ఆలోచిస్తే ఒక ఆకులను ఈ పెద్ద పెద్ద చీమలుంటాయి గదా! మనం పల్లెల్లో ఆహ్,
ఈ మర్రి చెట్లు ఇవి గమనించినప్పుడు ఆకులు అవి ఎలా ఉంటాయంటే ఒక గూడులాగా కుట్టుకొని ఉన్నట్లుగా ఉంటాయి ఆకులు. ఈ పని చేయటానికి ఎలా పనిచేస్తాయో తెలుసా అవి? ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకు చేరటానికి ఒక్కొక్క చీమ జాయిన్ అయ్యి ఒక చైన్ లాగా ఏర్పడి, ఆ చీమల మీద నుండి ఇటువైపు చీమలు ప్రయాణం చేసి ఆ ఆకును ఈ ఆకును లాగి ఆ 2 ఆకులను జాగ్రత్తగా జత చేసి ఒక కుట్టు పనిలాగా అల్లుతాయి అవి. ఎంత లెసన్ ఉందండి దాని వెనక! ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందండి దాని వెనక మనం గమనించగలిగితే. ఒక జిగురు లాంటి పదార్థం చేత ఒక చీమను ఒకటి ఇలా అంటు కట్టబడి ఆ 2 ఆకలను కలిపి ఒక గూడులాగా ఆ చీమలు తయారు చేస్తాయి. ఆ గూడులో చూస్తే కొన్ని వందల ఎన్ని చీమలైతే పట్టగా అన్ని చీమలు ఉంటాయి దాంట్లో. ఎలా ఏర్పరచుకుంటాయి? ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకటి అలా కలిపి ఒక చైన్ సిస్టమ్ లాగా తయారైపోయి పనిచేస్తాయి. అద్భుతమైన కోఆర్డినేషన్. స్వార్థరహితమైన ఐక్యత ఇది అండర్‌లైన్ చేసుకోండి. ఏ ఒక్క చీమ నేనెందుకు ఉండాలి అనుకోదు. ఎందుకంటే అదేం చేస్తుంది? ఇది నా పని. ఒక ఒక ఆహ్, ఆహ్, ఒక బేసిక్ ఇన్‌స్టింక్ట్ వాటిలో దేవుడు ఏర్పాటు చేసేసాడు. ఒక పని విధానాన్ని దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? అవి పని చేయటానికి మాత్రమే కాదు, సొలొమోను గారి ద్వారా హెచ్చరింపబడతారు. వీళ్ళు తెలుసుకుంటారనే కోణం కూడా దేవుడు ఇందులో అమర్చి ఉంచాడు. ఐక్యత. ఎలాంటి ఐక్యత? స్వార్థరహితమైన ఐక్యత. ప్రతి ఒక్కరూ పని చేసేటువంటి ఐక్యత. సమయం తీసుకొని పని చేసేటువంటి ఐక్యత. పగలున్నప్పుడు పని చేసేటువంటి ఒక ఐక్యత వీటి నుండి మనం నేర్చుకోవాలి. చీమల యొద్దకు వెళ్ళుము సోమరి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను కూడా హెచ్చరింపబడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి మొదటి 3 వచనములు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, చీమలు జిగురు అనేటువంటి చేత ఒకదానికొకటి అతుకబడి పని చేస్తాయి కదా! ఎంత సంతోషంగా ఉందంటే ఈ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటే అంత సంతోషంగా ఉంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఎంత శ్రద్ధగా చీమలు పనిచేస్తాయో వాటిని చూసి తెలుసుకోమంటున్నారు సొలొమోను గారి చేత. దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. చాలా వస్తాయి డిస్టర్బెన్సెస్. ఒక చీమకి వెళ్ళి అట్టుకుంటే టక్కని అతుక్కుంటుందా? కింద పడిపోతాయి, లేస్తాయి. రకరకాల శ్రమలు. కానీ ఫైనల్ గా ఏంటి? ఒకదానికొకటి అతుకబడి ఒక గూటిని నిర్మించుకుంటాయి. ఆహారాన్ని వెతుక్కుంటాయి. ఒక స్థావరాన్ని నిర్మించుకుంటాయి. ఇవాళ మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఒక ఐక్యత లేనికొచ్చాము. ఆ ఐక్యతను కాపాడుకునటంలో శ్రద్ధ వహించాలి. శ్రద్ధ ఎప్పుడు వహించాలి? ఏదైనా ఒక పర్టిక్యులర్ రీజన్ ఏదైనా వచ్చినప్పుడు మనం శ్రద్ధ వహించాలి. అయ్యయ్యో! డిస్టర్బ్ అవుతున్నామే అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధ వహించాలి. ప్రేమతో ఒకనినొకడు సహించుచు ఎవరైనా ప్రతికూలంగా మనకు కనిపించినా మనం ఏం చేయాలట? సహించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును ఆజ్ఞాపిస్తున్నాను అనలా పౌలు గారు. ఎంత మాట అన్నారు తెలుసా ఆయన? బ్రతిమాలుకొనుచున్నాను, అడుక్కుంటున్నాను. మన వ్యావహారిక భాషలో చెప్పాలి అంటే మీరు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహించండి. ఒకరినొకడు సహించండి. దీర్ఘశాంతాన్ని, సంపూర్ణ వినయాన్ని, సాత్వికతను మీరు అలవర్చుకోండి అని చెప్పేసి ప్రభువు ఖైదీనైన నేను, పౌలు అనబడేటువంటి నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. చూసారా? చీమ నుండి మనం ఏం చేయాలి? ఆ విధానాన్ని అలవర్చుకోవాలి. ఒక ఐక్యతగా ఎలా జీవించాలి అనే ఒక విధానాన్ని అలవర్చుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని? వారును మన యందు తండ్రితో ప్రార్థన చేస్తూ తండ్రిని అడుగుతూ ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని
వారి కొరకను ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగా, అంటే తండ్రి కుమారుడు ఆ యొక్క మనస్తత్వంలో ఆ ఉద్దేశాల్లో ఎలా ఏకత్వం కలిగి ఉన్నారో వారును మనము ఏకమైన వారును అంటే ఎవరిక్కడ? మనమే. సో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చీమలు ఐక్యంగా ఎలా పనిచేస్తాయో, ఐకమత్యం కలిగి ఎలా పనిచేస్తున్నాయి? మనం పాయింట్ బై పాయింట్ మనం కలిగి ఉంటే చీమలు స్వార్థరహితమైన, ఏ చీమకు స్వార్థం ఉండదు. ఆ సమూహంలో ఏ చీమకు స్వార్థం ఉండదు. నా పని నాది, ఇంకొక చీమ పని ఇంకొక చీమది. ఆహారానికి వెళ్తున్న చీమలు ఆహారానికి వెళ్తాయి, గూడు నిర్మించే చీమలు గూడులు నిర్మిస్తాయి. ఇలా ప్రతి చీమ కూడా స్వార్థరహితమైన ఐక్యతను కలిగి ఉంటాయి. ఐక్యతకు ఒక అనుసంధానం ఏమిటి? ఇవాళ మనకి ప్రభు రక్తం చేత మనం కడగబడ్డాం, ప్రభు మాటల చేత మనం ఏకం చేయబడ్డాం. సో అలాంటి ఐక్యత ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదని మనం శ్రద్ధ వహించాలి. ఆ స్వార్థరహితమైన ఐక్యత కలిగి ఒకరి నుండి ఒకరము నేర్చుకుంటూ, ఒకరి మధ్య ఒకరు మంచి అనుసంధానత కలిగి ఉంటూ, ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను పూర్తి చేసుకుంటూ, సమయము ఎప్పుడైతే దేవుడిచ్చాడో, వేసవి కాలంలో చీమలు ఎలా పనిచేసి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయో, మనం కూడా మన ఆహారమైనటువంటి తండ్రి పనిని మనం కూడా ఏం చేయాలి? మనకు అవకాశం ఉన్నప్పుడు, అంటే పగలు ఉన్నంత వరకు మాత్రమే అని ప్రభు చెప్పాడు కదా. సో మన ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనం ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని హోల్ అండ్ సోల్ గా ఇవాళ దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎంత అద్భుతమైన లెసన్ అండి! సొలొమోను గారు, జ్ఞానైన సొలొమోను గారి చేత ఎంత మంచి మాటలు ఇవాళ జ్ఞాపకం చేశాడు మనకి. ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రాతకాల సమయంలో చీమను చూసి, చీమ జీవించే విధానాన్ని చూసి, ఆ సమూహాలను చూసి ఏదైతే ఇవాళ నాకు నేర్పించాడో, ఈ ఈ ఈ ఉదయం నేను లేచి దేవుని మాటల్ని నేను మీతో పంచుకుంటున్నాను, నేను మీతో జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను నేను హెచ్చరించుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు మనమంతా రెడీ అవుతాం, మన కాలకృత్యాలు తీర్చుకుంటాం, రెడీ అవుతాం ఫ్రెష్ గా. మొన్న మనం మేకప్ గురించి మాట్లాడుకున్నాం, నిన్న నీతి అనే ఫలం గురించి మాట్లాడుకున్నాం. నీతిగా జీవిస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రెడీ అయ్యి బయటికి వెళ్తాం. నా నా యొక్క వృత్తికి సంబంధించి నేను వెళ్తాను, మీ వ్యాపారాలకు సంబంధించి మీరు వెళ్తారు, మీ పనులకు సంబంధించి మీరు వెళ్తారు. కానీ ప్రతి క్షణం కూడా మనకు గుర్తుండాల్సిన అంశం ఏమిటి అంటే, నీతిగా జీవిస్తే మనకు కలిగే ఫలితం ఏమిటి అని నిన్న హెచ్చరింపబడ్డాము. అలంకరణ అంటే హృదయ సంబంధమైన అలంకరణ ధరించుకొని మనం లోకంలోకి వెళ్ళాలని మనం హెచ్చరింపబడ్డాము. ఈ శరీరంలో ఎప్పుడైతే బాగా నీట్ గా ఇన్సర్ట్ చేసుకొని, షూ వేసుకొని, అలా వేసుకొని మనం బయటకు వెళ్ళిపోతామో, లేదా ఎవరైతే మనం అద్దం ముందు రెడీ అయ్యి వెళ్తామో, మన హృదయానికి సంబంధించిన అలంకరణ కూడా జ్ఞాపకం చేసుకొని, ఈ రోజు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? బయటికి వెళ్తా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ పని నువ్వు చేయని జ్ఞాపకం చేసి హెచ్చరింపబడ్డాము. సో ఏదైతే మనం ప్రతిరోజు కూడా వింటా ఉన్నామో, ఎప్పుడు ఏ మాటను కూడా మర్చిపోకుండా ఒక మాటకి అనుసంధానం చేసుకుంటూ మనం బయట జీవించే జీవన విధానంలో ఆయనను ప్రతిబింబింపజేసే రీతిలో మనకు బ్రతికేటువంటి కృపను, జీవించేటువంటి కృపను, చూసేటువంటి కృపను, ఆలోచించేటువంటి కృపను, మాట్లాడేటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యానాన్ని నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. మరి వచ్చినటువంటి సహోదరులు వన్ బై వన్ వారి యొక్క మాటల్ని సింపుల్ గా మీరు షేర్ చేసుకుంటే, ముగింపులో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మురళి గారు ప్రార్థన చేసి ముగిస్తారు. మొదటగా ఆవుల కమలమ్మ, మేబీ బ్రదరా సిస్టరా నాకు ఐడియా రావట్లేదు. అమ్మా కమలమ్మ, అన్నా ఉన్నా అన్నా. లేట్ గా ఎంటర్ అయ్యారు, ఏమైనా ఒక 2 మాటలు మీరు షేర్ చేయగలిగితే ఓకే అమ్మా, బలవంతమైన లేదు. లేదన్నా, వింటున్నాలే అన్నా. అది క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ప్యానెల్లో ఉన్న మీరు కొన్ని మాటలు చెప్తే, ఆ తర్వాత మురళి గారు కొన్ని మాటలు చెప్పి క్లోజ్ చేస్తారు మా సెషన్. వాక్యం అయితే అయిపోయింది. నేనేం చెప్పేది లేదులే అన్నా. రైట్ అమ్మా, అది లేట్ గా ఎంటర్ అయ్యావు. రైట్, ఇట్స్ ఓకే అమ్మా. బ్రదర్ మీరు కొన్ని మాటలు చెప్పేసి ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు బ్రదర్. ఓకే బ్రదర్, ఓకే, మంచిది. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. ఓకే.
మన సహోదరి కమలమ్మ కూడా రావడం చాలా సంతోషం. సహోదరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి మెసేజ్, చాలా బలమైనటువంటి విషయం. ఇది ఒక మాటలో చెప్పాలంటే, ఇది చీమలు చూసి నేర్చుకోండి అన్నాడంటే చాలా సేమ్‌గా ఉంటుంది. చెప్తే మాటకి. ఎందుకంటే లోకంలో ఎంతోమంది జ్ఞానులను చూసి నేర్చుకోండి. పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేర్చుకోండి. మనము దేవుడిని చూసి నేర్చుకోండి అంటే పెద్ద ఫీల్ అవ్వం. ఎందుకంటే ఆయన సర్వశక్తుడు, జ్ఞానవంతుడు అని. క్రీస్తును చూసి గాని, వీళ్ళ బైబిల్‌లో ఒక ప్రవక్తలు వీళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోండినంటే ఓకే. వాళ్ళు ఎందుకంటే ఒక హై స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం నేర్చుకోవచ్చు హ్యాపీగా. ఈ మానవుడితో పోలిస్తే చీమ ఎంత ఒక ఆఫ్టరల్ కదా! చూస్తే. దాన్ని చూసి గూడా దేవుడు నువ్వు బుద్ధి తెచ్చుకో అంటే, అప్పుడు మానవుడు ఏ స్థితిలో ఉంటాడో, ఎంత అజ్ఞానంగా ఎంత సోమరిగా ఉంటే దేవుడు ఆ మాట రాయిస్తాడు అనేది చాలా చక్కని విషయం. నిజంగా చీమలను బ్రదర్ ఓ చిన్న బ్రదర్ బ్రదర్ ఓ చిన్న ఆ! చిన్న ఇంటరప్షన్ బ్రదర్ ఏమనుకోకండి. మన చెప్పండి. బ్రదర్ మన కొండలరావు గారు కామెంట్స్‌లో అందరికీ నమస్కారాలు తెలియజేశారు. సార్ కొండలరావు ఓహ్! సార్ వెరీ గుడ్ సంతోషం. మార్నింగ్ సార్. మీరు రావటం చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ సార్. సార్ మురళి గారు. కొండలరావు సార్, మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇది కేవలం క్రైస్తవ సంబంధమైన బోధ కాదు. చీమలను చూసి మనమేం నేర్చుకోవాలనేది చాలా మంచి విషయం చెప్పారు చరణ్ గారు. వీలైతే వినండి. చాలా సంతోషం సార్ మీరు కూడా రావడం. ఓకే. ఇంకా విషయానికొస్తే మనము చీమలను చూసి కూడా నేర్చుకోవచ్చు. అంటే చాలా గొప్ప విషయం. ఆహ్, ఒకవేళ నేర్చుకునే స్థితిలో ఉంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎవరైనా. సోమరిగా ఉండి ఇలా ఉంటే. సో, సిగ్గుపడి సరిచేసుకుంటే అది దేవునికి మహిమ. ముఖ్యంగా వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. అది మాత్రమే కాదు, ఈ భూ సంబంధమైన ఈ యొక్క బ్రతుకు పోరాటంలో మంచిగా ఉంటాడు. సోమరిగా ఉంటే ఏమవుతాడు? ఫైనాన్షియల్‌గా గానీ, సమాజంలో అనేక అవసరాల విషయంలో కానీ, కుటుంబ అవసరాల విషయంలో గానీ నష్టపోతాడు. ఇబ్బంది పడిపోతాడు. అప్పులైపోతాడు. ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతాడు. సోమరితనాన్ని విడిస్తే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనకు కావాల్సిన అక్కరలు, అవసరతలన్నీ తీర్చుకోవడంతో పాటు, ఆ దేవుని పనిని కూడా మనము శ్రద్ధగా చేస్తాం. ఈ పని చేస్తే అది కూడా ఖచ్చితంగా చేస్తాం. అది చేసి ఈ 2 చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే ఆశించామో అది దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఐక్యత విషయంలో కానీ, పని చేసేటువంటి విషయంలో కానీ, నిజంగా ఇది చాలా సూపర్. యాహ్! ఎంతమందికైతే ఈ ఆత్మ కలిగించు ఐక్యమును శ్రద్ధగా కాపాడుకోలేకపోతారో, మరి చీమలను చూస్తే సిగ్గుపడాల్సొస్తుంది. కాబట్టి మనం అన్ని విషయాలలో ఏదైతే ఈ చీమల ద్వారా నేర్చుకొని సరిచేసుకోవాలని అనుకుంటామో, ఖచ్చితంగా మనం తప్పక నేర్చుకోవాలి. ఎందుకంటే, దేవుడు వాటి ద్వారా కూడా మీరు నేర్చుకోండి అని సెలవిచ్చాడు గాబట్టి, ఖచ్చితంగా మనం సరిచేసుకుందాం. కష్టం పడదాం. 2 విధంగా క్షయమైన ఆహారంతో పాటు, అక్షయమైనటువంటి ఆహారంతో విశేషముగా పనిచేసి మనమందరము కూడా ఆత్మీయ మేలులు పొందుకుందాం. చాలా బలమైన మెసేజ్ ఇది. మైండ్‌లో నిలిచిపోయే మెసేజ్. ఒకటే చీమను చూసి నేనేం నేర్చుకోవాలి. అంతే. కాబట్టి ఇవాళ మంచి విషయాన్ని నేర్చుకున్నందుకు, జ్ఞాపకం చేసినందుకు సహోదరునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ! ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళున్నారా? ప్రేయర్ చేసుకుందామా బ్రదర్? బ్రదర్ కొండలరావు గారు వస్తున్నారు. ఒక్క నిమిషం బ్రదర్. రమ్మనండి. లింక్ ఇస్తున్నాను బ్రదర్ కొండలరావు సార్‌కి.
సార్ లింక్ ఇచ్చాను సార్ కొండలరావు సార్. బ్రదర్ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాఠాలు అందరికీ ఉపయోగపడతాయి బ్రదర్. ఉమ్, ఉమ్. ఇది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. చాలా బ్రదర్ అసలు ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఎంత అసలు ఆ టైం ఉన్నప్పుడే పని చేయాలి, ప్లస్ మంచి యూనిటీతో ఉండాలి, ఉమ్, ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం అనేది చాలా మంచి మంచి హెచ్చరికలు ఉన్నాయి బ్రదర్. అవును. కాకపోతే ఏంటంటే ఇది కేవలము ధ్యానించినప్పుడు మాత్రమే కాకుండా ఉమ్, మనము ప్రతి టైంలో కూడా మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం అవును సరి అవును చేయబడతాము, ఉమ్, పని చేయగలుగుతాం కరెక్ట్ గా. అవును. ఆ, వచ్చు సార్ రాలే కదా, ఇంకా రాలేదు. పర్లేదు పర్లేదు. ఆ, మా కమలమ్మ మీరు అంటే కమలమ్మ వెళ్ళిపోయినట్టుంది కదా. బ్రదర్లు మమ్మల్ని వదలట్లేదని ఏమన్నా మాట్లాడమని ఫోర్స్ చేస్తున్నారు అనుకుంటారేమో పాపం. లేదు నేను అందుకే ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు. ఆ, అదేక సిస్టర్ చివరిలో వచ్చారు కదా. ఆ, ఆ, బ్రదర్ ఏమి స్టార్టింగ్ లో నేను ఎంత ట్రై చేసిన వాయిస్ వినపడలేదు. లేదు బ్రదర్, యాక్చువల్లీ మ్యూట్ లో ఉండిపోయింది. మీరు పెట్టారా? నేను గమనించుకోలే. ఆహా, మీది మీట్లో ఉంటే ఎవరికి వినపడదు కదా. అవును, ఎవరికి వినిపించదు కదా. నేను కామెంట్ చేశానే, అది కూడా రాలేదా? అది నేను చూసుకోలేదు. మీ కామెంట్ చూసి నేను ఇంకా అది కట్ చేశాను. ఆహా, చూసారా? చూసిన ఓకే, తర్వాత ఓకే. నాకు అర్థమైంది. ఉమ్, ఓకే, మంచిది. హౌ ఉమ్, సార్ లేట్ అవుతుంది, చూసుకోలేదేమో మరి. ఉమ్, ఎందుకంటే తర్వాత రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఉమ్, ఎనీహౌ ఓకే బ్రదర్, ప్రేయర్ చేస్తారా? సరే, అలాగే. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలమున ఈ దినమును చూచున్నట్లును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి గడిచిన వరకు మేము చేసిన అపరాధములన్నిటినీ కూడా మన్నించుము. ఈ దినము కూడా తండ్రి మీ దయలో వర్ధిల్లింపు చేయము. మీ దీవెన, మీ కాపుదల మాకు ఉండునట్లును సహాయం చేయము. మీ లేఖనాల ద్వారా తండ్రి ఏదైతే ఈ ఉదయకాలమందు సహోదరుల ద్వారా వినిపించారో వాటిని కేవలం చదవడము, ధ్యానించడము, వినడము, నేర్చుకోవడము మాత్రమే కాక మా జీవితంలో ప్రతి సందర్భంలోనూ వాటిని అనుసరించి మేము మీ నామానికి ఘనతను తెచ్చునట్లును, మా ఆత్మీయ జీవితాన్ని మేము అభివృద్ధి చేసుకున్నట్లును మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటారో వారందరూ కూడా మరి ఫలించి అభివృద్ధి పొందినట్లును సహాయం చేయమని తండ్రి, ఈ వేదిక ద్వారా ఎన్నో విషయాలు మేము హెచ్చరిక పొందుకొని ఆ ప్రకారము నడుచున్నట్లును సహాయం చేయమని, ఇంకనూ అనేకులు తండ్రి ఈ యొక్క కూటమికి వచ్చున్నట్లును ఆత్మీయ మేలులు పొందునట్లును అయ్యా, అనేకులు ఆత్మీయంగా మరి ప్రతిదినము కూడా తన్ను తాను పరీక్షించుకున్నట్లును ఈ వేదికను కూడా మీరు దీవించండి. మరి అనేకులను కూడా ఏర్పాటు చేసి అనేకుల ద్వారా మరి ఒకరి ద్వారా ఒకరు బల పొంది తండ్రి చక్కగా ఎదుగునట్లును, మంచి ఐక్యత కలిగి ఈ యొక్క ప్లాట్ఫామ్ జరుగునట్లును తండ్రి మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పచెప్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు బ్రదర్. బ్రదర్ వందనాలు, ముగిస్తున్నాం.
వందనాలు బ్రదర్. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ. రేపు ఉదయము మామూలుగా సేమ్ 5:30కి ఇవాళ కాస్త లేట్ అయింది వేరే టెక్నికల్ ఇష్యూ వలన. సో రేపు ఉదయం కూడా 5:30 సహోదరుల వాక్యం చేత మనం మళ్ళీ కలుసుకు దేవుడు క్షేమంగా నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.